మిత్రులకి అన్నవాళ్ళకు 20 ఎకరాలు ఉంటే తీసుకొచ్చినారు, మిషన్ తీసుకొచ్చినారు. వీళ్ళ తల్లి కొడుకులు వేసేవాళ్ళు చాలా మంది మీద నాట వేసి ఉంటే 10 మంది అవసరం, 20 మంది అవసరం. వీళ్ళే వేసుకున్నారు, నారు వేసుకున్నారు, వీళ్ళే నాటేసుకున్నారు. ఇప్పుడు విలేజ్లలో చాలా మంది నిరుద్యోగుల వాళ్ళు చాలా మంది అయినా మిషన్లు కొంటే ఊళ్ళో ఉన్న మిషన్ కొనుక్కొని ఊళ్ళో ఉన్న ట్రాక్టర్తోనే ఉన్న స్ప్రేలు కొనుక్కొని ఉన్న డ్రోన్స్ కొనుక్కొని వీటికంటే లేని వస్తువులు కొనడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. ఎందుకంటే దీనికి ఇన్వెస్ట్మెంట్లో మనకు కిరాయిలలో రోజుకు 10,000 సంపాదించుకోవచ్చు మనం వేసుకొని. సరే ఈ అన్నవాళ్ళు కూడా ఏంటంటే 20 ఎకరాలు నాటేసి బయట కూడా 8 ఎకరాల మిషన్ రెంట్ కూడా వేసినట్టు. సరే ఈసారి 50 ఎకరాలు వేసిన రెడీగా ఉన్నారు. సరే ఇది వేసిన తర్వాత వేసే ముందు ఎట్లా ఉన్నారు, వేసిన తర్వాత ఎట్లా ఉన్నారు ఒకసారి అన్న మాటలు చెప్పండి. నాటు మిషన్ ఎందుకు కొనుక్కోవాలనుకున్నారు మీరు స్టార్టింగ్లలో? సార్ ఇక్కడ లేబర్ షార్టేజ్ బాగుంది. ఓకే. మళ్ళీ దానికి తోడు టయానికి వేస్తలేదు. ఓకే సార్. మళ్ళీ టయానికి వేస్తారు, నారు నెల దాటినాక వేస్తారు. ఎప్పుడు రాకపోయి తీరుకున్నప్పుడు వేస్తారు సార్. అయితే ఇక ఎందుకైనా మంచిది, కొంచెం మలదారు ఎవరికైనా వేసుకొని ఆడ పెట్టుకుంటే వాళ్ళు అన్నట్టుగా చూసినాం సార్. వాళ్ళు యూట్యూబ్ లో చూసి మా వాడు అశోక్ ఇద్దరు చూసారు. చూస్తే ఇది ఈ కంపెనీ కొంచెం మంచిగా అనిపించింది అట వాళ్ళకు. అంటే నాకే సార్ ఎదురు వెళ్ళాడు సెల్ గురించి. అయితే రాలో కంపెనీ ఇది కూడా చేస్తారు, సర్వీసింగ్ కూడా పెడతారు. వేరే కంపెనీలకు సర్వీస్ లేదట. ఇదైతే సర్వీసింగ్ ఉంది. ఇట్లా ఏదైనా పోయినా మనకు జరగకపోయినా పొలాలు ఆగిపోయినా ఏమంటే ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటారు, కొద్దిగా చూపిస్తారు అనే ఆలోచనతోటి తీసుకున్నాం సార్. సరే సర్వీస్ తీసుకున్నారు కదా, ఇప్పుడు అనుకున్నారు కదా అమ్మే ముందు 100 చెప్తారు అమ్మేటోళ్ళు ఎవరైనా. అమ్మిన తర్వాత సర్వీస్ ఎట్లుంది? మా వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసినారా? మా వాళ్ళు మీరు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే లిఫ్ట్ చేస్తే మా కంపెనీ నుంచి ఎట్లా ఉంది సర్వీస్? ఫోన్ చేయగానే ఏమిటో రెస్పాన్స్ మాట్లాడుతారు సార్. అంతవరకు ఏం పోలేదు కానీ ఇట్లా మాకు కొద్ది కొత్తగా సార్ ఇట్లా నాట్లు పడతలేవు, కొద్దిగా గేరు అటు ఇటు అవుతుంది అని పడితే 2 సార్లు వీడియో కాల్ చేసి చూపించమన్నాడు మీ డ్రైవర్. అయితే చూపించుడు. చూపిస్తే అదో గేరు పట్టుకుంది, మీరు ఎత్తు లేపేది ఇది ఆ పిల్లగాడు కిందికి దింపి పోనీ మంచిగా ఫాస్ట్ గా పోతుంది, మంచిగా పోద్ది అని చెప్పాడు. సెట్ అయింది. అప్పుడే తెలియక కొద్దిగా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు మాకు, అసలు ఇబ్బంది లేదు. 20 ఎకరాలు వేయడానికి ఎంత టైం పట్టి? 20 రకాలు 20 మాది ఓన్ గా 15-18 వేసినాం, బయట 7-10 దాకా అటు ఇటు. ఓన్ 18 ఎకరాల్లో ఎన్ని రోజులు పట్టింది? రోజుకి ఎన్ని ఎకరాలు వేసేది మీరు? రోజుగా 3 ఎకరాలు అయితే బాధ అన్నట్టుగా నిమ్మలంగా వేసుకున్నాం. అదే మనం కిరాయికి బొరాయికి పోతే ఫాస్ట్ గా వేస్తాం కానీ ఏ మనకి తీరుకునే వల్ల కొంచెం వేసేది కొంచెం సాయంత్రం కొంచెం వేసినప్పుడు ఎంత మంది అందరు ఏమన్నారు? ఇప్పుడే ఏమంటున్నారు? వేసినప్పుడు అందరు ఎక్కిరిచ్చినారా? ఇదేమన్నారు ఇది ఎట్లా ఉంటది అది ఇది అని అన్నారు సార్. అప్పుడు ఏమో అట్లా ఉండకాడికే ఉండే పని కాడికే పని 2 బస్తాలు తక్కువ పోయినాయి. మాకు ఇబ్బంది ఉంది, మాకు కూలీలతోటి షార్టేజ్ ఉంది అని తెచ్చాం సార్. ఇది ఇప్పుడే అంటున్నారు కూలీల కన్నా తక్కువ పడితే ఎక్కువ పడుతుంది అనుకుంటారు మీరు? పంట అయితే మంచి బ్రహ్మాండంగా ఉంది, నాటు కూడా మంచిగా ఉంది. పొలానికి అయితే ప్రాబ్లం లేదు, మంచిగా వచ్చింది. చిన్నప్పుడు కొద్దిగా బాగా అనిపించలే, ఇప్పుడు మంచిగా కూడా మంచిగా ఉంది అంటున్నారు. ఇప్పుడు అంత మంచిగా ఉంది. ఎంత ఉన్నది దాంట్లో? ఒక దాంట్లో ఎంత ఉన్నాయి? ఎన్ని పిరికలు? చాలా ఉంటాయి సార్, దగ్గర 40 పైకి. మనసులో వేసిన వాటికి ఎట్లున్నాయి? మీ పక్కన వేసిన అంత ఎందుకు వస్తాయి సార్? అవి రావు, 20 కూడా రావు. 10 కాంచి కిందికే ఉంటాయి. దూరం డిస్టెన్స్ ఎక్కువ బెంగాల్లో వేస్తున్నారు కదా ఎక్కువ శాతం. వాళ్ళేమో ఎటు పీట్ వేస్తారు సార్. మనదే మన అవసరం 3 ఇంచులు పెట్టుకోవచ్చు, 6 ఇంచులు పెట్టుకోవచ్చు, 10 ఇంచులు పెట్టుకోవచ్చు. కానీ మన ఇష్టం. కానీ మేమైతే 6-8 ఇంచులు. గ్యాబ్ మొత్తం మూసుకుపోయినాయి మొత్తం. అసలు లేదు సార్, గ్యాబే లేదు. మనసు వేసుకొని చికెన్ ఉంది, చికెన్ దగ్గరికి అయింది. ఈ నారు వేయడం చాలా మంది కొనటం ఏంటంటే కొన్నంత ధైర్యం ఉంది, కొన్నంత డబ్బులు ఉన్నాయి. కానీ చాలా మంది నారు వేయడానికి భయపడుతుంటారు కదా. లేదు సార్, మీరు కూడా భయపడి ఇప్పుడు ఏమని చెప్తాను ఏమనుకుంటా అంటే భయపడంటే సార్ మేము పక్క ఊరు కాదు చూసినాం. కొంచెం ఇద్దరం చూస్తే ఏమో ఇది మనకి ఈజీగా చేయొచ్చు, మనకేమి ఇబ్బంది. ఎవరో ఎక్కడ సిటీలో ఉండే వాళ్ళకి వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కానీ మనం ఎప్పుడు 18 ఎకరాల నారు పోసినారు కదా మీరు? ఎంత మంది పోసినారు? ఎన్ని రోజులు పోసినారు? అంటే ఒక్కరోజు పోలేదా సార్? మేము 4 ఎకరాలు ఉంది, ఇలా పోసినాం. ఎంతమంది పెట్టారు రోజుకి? ఒకసారి ఎన్ని రోజులు? రోజు 4 మినిమం 5 ఎక్కువ పెట్టుకో. ఎన్ని ఎకరాలు పోసేది? 5-6 ఎకరాలు పోసేది. మనిషికి ఎకరానికి ఎక్కువ పోసేది. ఎకరానికి ఎక్కువ. చాలా మంది భయపడతారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? భయపడద్దు అని. దీని వల్ల భయపడే అవసరం లేదు. ఈ రైల్వే కంపెనీ వల్ల భయపడవలసిన అవసరం లేదు. మంచిగా సెట్ అవుతుంది, మంచిగా గంట కట్టింది, మంచిగా ఉంది. అసలు లేదు సార్ ఇబ్బంది. దీని వల్ల అసలు ఇబ్బంది లేదు.
ఎకరాలు నడిపించుకున్నా మనకు ఒప్పుకుంటే రోజుకి ఎంత సంపాదించుకోవచ్చు. రోజు ఎంతైనా ఒక 4 ఎకరాలు వేసినా 16,000 అయితే వస్తాయి. ఖర్చులో డ్రైవర్కి 1000 రూపాయలు పోయిన మాట ఇక 10,000 అయితే ఆడిపో సార్. 10,000 అయితే 16 కాకుండా 10,000. అదే 3 రోజులు వేసుకున్నా 30 లక్షలు. ఇది ఒక సీజన్కి వెళ్ళిపోతాయిలే కానీ కట్టుకొని రేపు పెట్టుకొని అవుతారు. చూసారా అండి మీరు చాలా మంది ఏంటంటే నాటేషన్ మిషన్ అనగానే బాగుపడుతుంటారు, సక్సెస్ లే అంటారు. వేరే కంపెనీలకి కాదండి, రాలో కంపెనీ ఏంటంటే సిస్టమ్ వేరే, డిఫరెంట్ వేరే, టెక్నాలజీ వేరే అండి, క్వాలిటీలో వేరు, సర్వీస్లో డిఫరెంట్. మీరు చూడండి, వచ్చి చూసిన తర్వాత అన్ని కంపెనీలు ఫెయిల్ అవుతున్నాయి కదా, ఏదో నాటేషన్ మిషన్ ఫెయిల్ అయిందంటే వేరే కంపెనీ ఫెయిల్ అవుతుంటే వేరే కంపెనీలకు మాకు సంబంధం లేదండి. మీరు ఏ కంపెనీ ఫెయిల్ అయిందనో చూడండి, ఒకసారి ఏ కంపెనీ అనేది చూడండి. ఎందుకంటే వీళ్ళు వేరే కంపెనీ ఉన్నా కూడా పర్ఫెక్ట్ మన నాటేషన్ మిషన్తో ఇది వేసిన వాడు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ప్లస్ మనకున్న ఓపుకుంటే మనకు వేసుకున్నతో పాటు పక్కపంట 2 కిలోలకు వేసుకున్న రోజు 4,000 ఇవ్వడానికి అడిగి ఉన్నారు. 16,000 వేసుకున్నా కూడా 2-3 వేలు డ్రైవర్లో పోయినా కూడా 2,000 ఇంకో ఖర్చులో పోయినా కూడా 12,000 మిగులుతాయి. అట్లా 20 రోజులు వేసుకున్నా కూడా 2 లక్షలు పండిస్తారు. మీరు ఒక 5 ఎకరాలు 10 ఎకరాల రైతు మొత్తం నాటు వేసి ఆఖరికి వచ్చేది మీకు కూడా 10 ఎకరాల రైతుకు మాక్సిమం 2-3 లక్షల కంటే మిగిలవండి. అదే మీరు 5 ఎకరాల రైతుకు మిగిలవండి. 5 ఎకరాల రైతు వేసుకున్నాం అనుకోండి, 5 ఎకరాలు 10 లక్షల కంటే ఎక్కువ మిగిలి. 5 ఎకరాల రైతు కొనుక్కొని బయట 50 ఎకరాల మిషన్ చేసుకుందంటే అదే 2 లక్షలు మిగులుతాయి, అదో 20 రోజులల్లో. అంటే 5 ఎకరాల పంట కంటే ఎక్కువ లాభం వస్తుంది. మీరు ఇంత లాభం ఏ మిషన్ లేదంటే, ఒకటే సీజన్లో మిషన్ వేయడానికి ఇది ఉన్నది. ఇప్పుడు ట్రాక్టర్ కొన్నా ఏదైనా కూడా ఉన్నకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరో కొన్నదంటే ఎక్కువ ఉంటే ఏమైందంటే కాంపిటీషన్లో రేటు తక్కువ అండి. ఇది మీరు 4,000 రూపాయలు, ఒక 200 రూపాయలు ఖర్చు పెట్టి 4,000 రూపాయలు తీసుకోవచ్చు అండి. ఎక్కడ ఉండే 200 రూపాయలు ఖర్చు పెట్టి 4,000 సంపాదించేది ఉన్నదా? ఏ హార్వెస్టర్లో ఎవరు చూసినా కూడా 500 డీజిల్, దాని మెయింటెనెన్స్ ఎక్కువ, మన పెట్టుబడి కూడా చాలా తక్కువ. ఒకసారి వచ్చి చూడండి, చూసి నమ్మిన తర్వాతనే మీరు మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ.